మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమునకు మహిమా ప్రభావం కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ వందనాలు చెప్పండి. వందనాలు వందనాలు. చాలా సంతోషం. ఎందుకైనా ఎందుకు చెప్తారులేండి కదా, ఇది 3వ సందేశం. ఓపిక ఉందంటారా? నిన్నటి దినాన 3వ సందేశం నిలబడ్డానికి కానీ కేవలం 15 నిమిషాలు చెప్పి ముగించాను. ఈరోజు కొంత సమయం ఉంది కనుక కొన్ని విషయాలు మనము వినడానికి సిద్ధపడదాం. ప్రభు తన కృప చేత మన ముందుకు తీసుకొచ్చిన ప్రతి మాట కూడా ఇంతవరకు దేవుని దాసులు ఇరువురిని కూడా దేవుని నిలబెట్టి చక్కని తలంపులను తెస్సలోనిక పత్రిక నుండి అలాగే ఆరాధన సంబంధమైన సంగతుల నుండి మనకు చక్కగా బోధించాడు. దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అవును, ప్రభువును ఆరాధించే మనం ఎంత చక్కని సిద్ధపాటు కలిగి ఉండాలో, ఆరాధన యొక్క ప్రాముఖ్యతను తేటగా దేవుడు తన దాసుని ద్వారా మన ముందుకు తీసుకురావటం ఎంతైనా ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. దైవ గ్రంథం నుండి మరొకసారి చిన్న మాట చదువుకొని వాక్య ధ్యానంలో ముందుకు వెళదాం. పరిశుద్ధ గ్రంథము నుండి నేటి ఉదయకాలము మనం చదువుకున్న మాట యోహాను సువార్త 14వ అధ్యాయం చదివాము. అలాగే అక్కడెక్కడ కొన్ని వచనాలు చదివాం, కానీ కేవలం సహాయకరంగా ఆ మాటలు చదివాం, వాటి జోలికి ఇంకా వెళ్ళలేదు. అయినప్పటికీ కూడా మరొకసారి ఆ వచన భాగాన్ని నేను చదివిన తర్వాత నిన్న మధ్యాహ్నం విన్న సందేశాన్ని కొనసాగింపుగా మరికొన్ని సంగతులను మనము జ్ఞాపకం చేసుకుందాం. 14వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. మీ హృదయమును కలవరపడనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవదును. ప్రార్థన చేద్దాం. తల వంచండి. దయాళుడైన మా ప్రభువా, కనికర సంపన్నుడా, మీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధమైన పాద సన్నిధిలో మేమందరం చేరి రావడానికి సహాయం చేశారు. ఇరువురు మీ దాసు నిలబెట్టి మీరు అందించిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు ప్రభు. మా కలిగున్న నిరీక్షణ ఎలాంటిదో తేటగా అనేక విధానాల్లో వివరించిన మీ శ్రేష్టమైన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. రెండవదిగా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రతి ఆదివారం మనం మీ పాదాల దగ్గరికి వస్తున్న మేము ఎలాగ రావాలో, ఎందుకు రావాలో, ఏ విధంగా రావాలో తేటగా మీరు తెలియచేసినందుకు స్తోత్రాలు. మీరు ఆఖరి కొరకే మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. చదవబడిన మాటలు, చదవబోయే మాటలు కూడా ఆశీర్వదించి మీ కృప చేత మమ్మల్ని మీ వాక్య వెలుగులో మరొక్కసారి పొరికొల్పాలని, సరిచేయాలని, మీ స్వారూప్యములోనికి మార్చుకొని మీరు ఆఖరి కొరకై సిద్ధపడడానికి సహాయము దయచేయాలని ప్రార్థన చేస్తున్నా. ఆశతో, భక్తితో మీరు మాట్లాడతారన్న ఆపేక్షతో లేఖనం తెరుచుకుని మీ ముందు మేము కూర్చొని ఉన్నాం. ఓ దేవా, మీ సన్నిధిలో ఉన్న ఆశగల ప్రాణమును తృప్తిగా పరిచే దేవా, మీ కృప చేత ఈ మాటలను దీవించి మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామముననే స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మనము నిన్నటి దినాన దేవుని సన్నిధిలో ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తున్న మనం, లేక ఏ విధంగా ఎదురు చూడాలి అనే విషయాన్ని, ఆ సిద్ధపాటు సంబంధమైన కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుని ఆలోచన చేస్తూ వచ్చాం. ఆయన రాకడ ఖాయమైనదే, దాని గురించి దేవుని సేవకులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే ఆయన రాకడ కొరకై ఎదురు చూసే మనం సిద్ధపడుచు ఎదురు చూడాలి అనేది మొదటి మాటగా నిన్న మనము తిమోతి పత్రిక నుండి జ్ఞాపకం చేసుకున్నాం. 2వ పత్రిక 4:8 ఆయన రాకడ కొరకై ఆపేక్షించే వారికి ఆయన అనుగ్రహించే కిరీటమును గూర్చిన ప్రస్తావన చేయబడింది. కనుక ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తున్న మనం సిద్ధపడి ఎదురు చూడాలి. అది మొదటి మాట గమనించాం. రెండవది, ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తున్న మనం
పరిశుద్ధతను కాపాడుకుంటూ ఎదురు చూడాలి అనే మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాల్లో, ముఖ్యంగా 3వ వచనంలో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాము. నిన్న దేవుని ఏముంది 3వ వచనంలో? ఈ నిరీక్షణ పెట్టుకొనిన మనము అనే మాట ఉంది. నిరీక్షణ కలిగిన వారు, దేవుని దాసుని ద్వారా చక్కని వివరణ, అది హెవెన్లీ హోప్ కదా, మాత్రమే కాదు పరలోక సంబంధమైన నిరీక్షణ, ఆనందకరమైన నిరీక్షణ అనే విషయాలు వరుసగా మొదటి సందేశంలో మనం వింటూ వచ్చాం. కాబట్టి ఇటు నిరీక్షణ కలిగిన మనం ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తుండగా పవిత్రతను కాపాడుకుంటూ ఎదురు చూడాలి. ఇది రెండవ మాట. ఈ 2 మాటలు నిన్న మధ్యాహ్నం మనం జ్ఞాపకం చేసుకున్నాం. సిద్ధపడి ఎదురు చూడాలి. రెండవది సిద్ధపాటుతో ఉండి మనం ఎదురు చూస్తే ఎంత ఆశీర్వాదకరం. సిద్ధపాటు లేని వారు ఏమయ్యారో లేఖనాలు స్పష్టంగా చెబుతున్నాయి. సిద్ధపడి ఎదురు చూడాలి. రెండవది పవిత్రతను కాపాడుకుంటూ ఎదురు చూడాలి. దేవుడు మనకు అనుగ్రహించిన పవిత్రతను ఎలాగూ కాపాడుకోవాలో లేఖనంలో చాలా విషయాలు నిన్న మధ్యాహ్నం వేళ జ్ఞాపకం చేసుకున్నాను. నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు. కానీ అయితే ప్రభు రాకడ కొరకే ఎదురు చూస్తున్న మనం అలాంటి సిద్ధపాటుతో ఎదురు చూద్దాం, పవిత్రతతో ఎదురు చూద్దాం. 3వ మాట ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుందాం. రండి 3వ మాట కొరకై ఇప్పుడు యాకోబు పత్రికలోకి వెళ్దాం. తెలిసిన సంగతులే అయితే వరుసగా ఉంచుకుని ఆయన రాకడ సందర్భంగా లేఖనం మనకిచ్చే హెచ్చరికలు, సిద్ధపాటు సంబంధమైన హెచ్చరికల కొరకై ఈ మాట నేను చదువుతూ ఉన్నాను. రండి యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఆయన రాకడ సంబంధమైన విషయాలు అపోస్తలుడైన యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఎంత చక్కగా సంగతులు వివరించాడో చూడండి. యాకోబు పత్రిక తెరవండి 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7-11 వచనాల్లో ఉన్న భావం ఒకటే, ఓపిక కలిగి ఎదురు చూడాలి అనే మాట 3వ మాటగా మీరు నోట్ చేసుకోవచ్చు. 1 సిద్ధపడి ఎదురు చూడాలి, 2 పవిత్రత కలిగి ఎదురు చూడాలి, 3వది ఓపిక కలిగి మనం ఎదురు చూడాలి అనే మాట గమనిస్తున్నాం. చూడండి ఒకసారి చదువుకుందామా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకును గదా. ప్రభు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయమును స్థిరపరచుకొనుడి. వాస్తవంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వెళ్ళింది ఖాయమే, అయితే ఆయన వచ్చేది కూడా ఖాయమే. ఎందుకు ఖాయం అంటున్నాం? యేసు ప్రభు వస్తాడు వస్తాడు వస్తాడని ఎంతకాలం అయింది వినబట్టి మనం? ఎంతకాలం అయింది అని అంటే ఒకటే మాట చెప్పవచ్చు, నమ్ముకున్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. చెప్పిన వారు, నేను ఒక ఎగ్జామ్ కూడా చెప్పాను. నేను చెప్పిన వారు పోతున్నారు కానీ ఆయన మాత్రం ఇంకా రాలేదు అనుకోవద్దు. ఆయన వచ్చేది మాత్రం ఖాయం. సమీపంగా ఉంది. వాకిలి దగ్గర నిలబడి ఉన్నాననే మాట కూడా మనం చాలా మాట ద్వారా హెచ్చరించబడ్డా. అవును, ప్రభు వచ్చేది ఖాయం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ఆయన వస్తాడని ఆయనే చెప్పాడు కనుక వస్తాడు, ఆయన వస్తాడని దూతలు చెప్పారు కనుక వస్తాడు, ఆయన వస్తాడన్న సంగతి ప్రకటన గ్రంథంలో మరొకసారి ఆయనే చెప్పాడు కనుక ఆయన వచ్చేది మాత్రం ఖాయము. అట్లయితే ప్రియులారా, ఆయన వచ్చు పర్యంతం వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు? ప్రభువు నమ్మిన మనందరం ఎత్తబడతాం. దేవుడికి స్తోత్రం. మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దేహములు మార్చబడిన వారమై, మహిమా దేహాన్ని ధరించిన వారమై ప్రభుని ఎదుర్కోవడానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. అట్లయితే ప్రియులారా, ఆ ఎదుర్కొనే దినం వరకు కూడా ఏం కలిగి ఉండాలంట? ఓపిక కలిగి ఉండాలి. ఇప్పుడు మనకు లేనిది ఏంది? ఇదే అన్నమాట. ఓపిక లేక కుటుంబాలు పాడైపోయాయి, ఓపిక లేక సంఘాలు పాడైపోయాయి, ఓపిక లేక సమస్యలు తెచ్చుకున్నాం, ఓపిక లేక, ఓర్పు లేక, ఓపిక లేక ఎన్ని ఇబ్బందుల పాలయ్యామో ఎవరి పరిస్థితి వారికి బాగా తెలుసు. ప్రభు అయిన దేవుడు ఎంత, కొన్నిసార్లు గ్రంథం చదువుతున్నప్పుడు దేవా ఎంత మంచి దేవుడవయ్యా అని నేను దేవుని స్తుతిస్తూ ఉంటాను. మనకు అర్థమయ్యేటట్టుగా లేఖనాలు ప్రస్తావించబడ్డాయి, బోధించబడ్డాయి, తెలియచేయబడ్డాయి. మనం అర్థం చేసుకునే రీతిగా దేవుడు వీలైనంత వరకు తన కృప చేత లేఖనంలో తన భక్తుల ద్వారా రాయించిన గ్రంథాలు, పత్రికలు కానీ మరి ఏదైనా సరే అర్థమయ్యేంత వరకు ఆ విషయాలు తేటపరిచాడు ప్రియులారా.
మీరు ఓపిక కలిగి ఉండండి అంటే వెంటనే మనకు అర్థం కావడానికి ఎవరిని వాడుకున్నాడు ఇక్కడ చూడండి. 7వ వచనంలో ఎవరిని గురించి రాయబడింది? చూడుడి అన్నాడు. ఎవరిని చూడాలంట? ఎవరిని చూడాలి చెప్పండి అక్కడ. బైబిల్లో ఉన్న సంగతి చూసి చెప్పాలి. చూసి రాయండి అంటే కూడా చూసి చెప్పకపోతే ఎట్లా? మీరు చూడుడి అన్నాడు. ఎవరిని చూడమన్నాను అడుగుతున్నా. అంత సింపుల్ క్వశ్చన్. ఎవరు చూడాలట? వ్యవసాయకుడిని మీరు చూడండి అన్నాడు. వింటున్నారా? వ్యవసాయకుడిని మీరు చూడండి, ఓపిక కలిగి ఉండండి అన్నాడు. వెరీ గుడ్. వ్యవసాయకుడిని ఎందుకు చూడాలి అంటే అక్కడ 2 విషయాలు ఉన్నాయి. వ్యవసాయకుడు విలువైన భూఫలము కొరకై 2 కోసం ఎదురు చూస్తారట. ఒకటి తొలకరి వర్షం, రెండవది కడవరి వర్షం. తొలకరి వర్షం వచ్చిన వెంటనే ఇక నేను భూఫలం కొరకు అని చెప్పి పంటను కోయడానికి సిద్ధపడ్డాడు. ఆ తర్వాత ఏ వర్షం రావాలి? కడవరి వర్షం కూడా రావాలి. ఈ 2 కాల వ్యవధి ఎంతైనా ఉండవచ్చు. కానీ అయితే ఒక్క మాట గమనించండి, వ్యవసాయకుడు ఎదురు చూసినట్టుగా మనం కూడా ఎదురు చూడాలి, ఓపిక కలిగి ఉండాలి. విశ్వాసులారా, రాకడ సమీపిస్తుంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి తన మహాకృప చేత, ఆయన చేత ప్రేమించబడి రక్షించబడిన మనందరినీ కూడా తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయన వచ్చు పర్యంతం ఓపిక కలిగి లోకయాత్రలో ముందుకు సాగుదాం. ఓపిక ఉంటే మేళ్లు చాలా ఉన్నాయి. ఆ మేలు ముందుగా మనం గమనిద్దాం రండి. 5వ అధ్యాయం ఇప్పుడు 6వ వచనం చూడండి. 5వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి ఆ భాగంలో 7వ వచనం ఆఖరి భాగంలో వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఓపిక కలిగిన వాడికి విలువైన ఫలము దొరుకుతుంది. ఇది మొదటి మాట. అక్కడ ఉన్నదే ఓపిక ఉండి ఓపికతో ఎదురు చూడగలుగుతుంది. అది ఏదైనా కావచ్చు. ఆత్మ సంబంధం విషయాల్లో కానీ, శరీర సంబంధమైన విషయాల్లో కానీ, సంఘపరమైన విషయాల్లో కానీ మీరు ఏదైనా చూడండి, వచ్చిన సమస్య ఏంటి అంటే ఓపిక లేక గందరగోళం అయిపోతుంది సమాజం, సంఘం కూడా. ఓపిక కలిగి ఉంటే విలువైన భూఫలము వస్తుంది. విలువైన ఫలమును ఒక వ్యక్తి ఖచ్చితంగా పొందాలి అంటే అతనికి తప్పక ఓపిక ఉండాల్సిందే. అమ్మా, ఈ పొలము విడిచిపెట్టి పోవద్దు అన్నాడు. రైట్, వెరీ గుడ్. ఎవరున్నారా మాట? బోయోజు అన్నాడు. ఈ పొలం విడిచిపెట్టి పోవద్దు, వేరొక పొలములోనికి పోవద్దు. వెరీ గుడ్, మంచిదే, దేవునికి స్తోత్రం. ఆమె పొలం విడిచి ఈయన చెప్తే నేను ఎందుకు వినాలి? ఈ పొలం ఈ విధంగా ఉంది, ఇంకో పొలం ఏ విధంగా ఉందో చూద్దాం పదాని ఇంకో పొలానికి నెక్స్ట్ డే వెళ్ళలేదు. ఈ పొలం ఈ విధంగా ఉంది, పొలాలు మార్చుకుంటూ వెళ్ళలేదు. కానీ అయితే ఒక మాట వినండి, ఆమె ఓపిక అక్కడే ఉంది, అదే పొలంలో ఏరుకుంటుంది. కానీ ఒక రోజు వచ్చింది, అంతకు ముందు వెనక పరగ ఏరుకునే ఈమె ఇప్పుడు గట్టు మీద నిలబడి పరిగేరుకునేవారు, పని చేసేవారు అందరినీ శాసించగలుగుతుంది. ఒకే పొలములో ఆఖరి వరకు ఉండగలిగితే ఆ పొలానికి ఆమె అధికారి అయిపోయింది. అర్థమైందా ఈ చిన్న మాట? ఓపిక అవసరం. కొన్నిసార్లు మన శరీరం ఓపిక కలిగి ఉండడానికి శరీరం సహకరించదు. విశ్వాసులుగా, దేవుని పిల్లగా ఎంత ఓపిక కలిగి ఉండాలో. ఓపిక వలన విలువైన ఫలం వస్తుంది. 2వ మాట చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము తెరవండి. మరొక మాట చాలా ఆశ్చర్యమైంది వచనం చదివినప్పుడు నాకు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. దేవుని పిల్లగా ఆడ రాకడ కొరకే సిద్ధపడుతున్న మనం గుర్తుపెట్టుకుందాం, ఎదురు చూస్తున్నాం. ఆడ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. మనం ఓపికతో ఎదురు చూద్దాం, ఓపిక కలిగి ఎదురు చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం చదువుతారు ఒకసారి. 4వ వచనాన్ని చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగి పోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఈ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అవును,
మన పైన ఉద్యోగస్తులు కోపడతారు, మన పైన అధికారులు కొన్నిసార్లు కోపడతారు. మన మీద అధికారం చెలాయించేవారు, మనకు సహాయం చేసేవారు, మనకు బోధించేవారు, లేక రకరకాలుగా ఏదైనా తీసుకోవచ్చు. మన పైన వారు కొన్నిసార్లు మన మీద కోపడే అవకాశాలు ఉన్నాయి. అంతెందుకండి, సేవకుడు కోపడవచ్చా కోపడకూడదా? మీరు చెప్పండి. మీరే ఓర్చుకునే బ్యాచ్ లాగా కనపట్ల మీరు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే సింపుల్గా అడిగాను అంతే. సేవకుడు కోప్పడవచ్చా కోప్పడకూడదా? కోప్పడకూడదు కదా, మెత్తగా చెప్పాలా. పర్వాలేదులే తల్లి, ఏం కాదులేండి, పర్వాలేదులే అనే సేవకుడు అంటే మీకు బాగా ఇష్టం. నేను ఒక మాట చెప్పాను, యోహాను బోధలు కావాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరైనా నాతాను బోధలు కావాల్సింది. నాతాను ఎట్టు చెప్పాడు చెప్పండి? ఏం లేదు, దగ్గర పోయాడు దావీదయ్య గారికి దగ్గర వెళ్ళి, ఏం లేదు సార్ ఇట్లా జరిగింది ఒక కథ చెప్పాడు. కథ చెప్పిన తర్వాత దావీదు కోపం వచ్చింది. ఎవడు వాడు అన్నాడు. సింపుల్గా ఆన్సర్ చెప్పావు, మనుషుడు నీవే అన్నాడు. సింపుల్గా కథ చెప్పి కథ చేశాడు. కానీ యోహాను కథలు గీతలు ఏం లేదు, డైరెక్ట్ నరకడమే. రే బాబు, నీ బతుకు బాగలేదు, నువ్వు నీ తమ్ముడు బారిన పెట్టుకున్నావు, డైరెక్ట్ చెప్పేశాడు అంతే. దాని ఫలితం ఏదైనా కాదు, రెండు అవసరమే. కొన్నిసార్లు సంఘం ఎందుకు మాట చెప్తున్నా, పౌలు కూడా కోపడలేదా? పౌలు కూడా కఠినంగా ప్రవర్తించలేదా? కొన్ని సందర్భాల్లో విశ్వాసులారా గుర్తుపెట్టుకోండి, పైన అధికారులు ఎవరైనా కావచ్చు, నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో కావచ్చు, నువ్వున్న సంఘంలో కావచ్చు, కొన్నిసార్లు కోపడినప్పుడు ఎంత మాత్రము కూడా తొలగిపోవడానికి వెళ్ళలేదు. ఆయన మా పాస్టర్ గారు, మా సేవకుడు అన్ని కఠినమైన బోధలు బోధిస్తారన్నా, పో అక్కడ పో 4 కథలు చెప్తాడు, ఒక 2 వచనాలు చదివి 40 కథలు చెప్తే అక్కడ ప్రజలు తండోపతండాలుగా వెళుతున్నారు. ఈ మధ్య కల్వరి టెంపుల్ వెళ్ళే, ఏమన్నా కాకండి డైరెక్టే మళ్ళీ సంగతి, కల్వరి టెంపుల్ వెళ్ళి ఒక సహోదరుని పట్టుకుని, ఏందన్నా ఇంతకుముందు ఏ చర్చికి పోతుంటివి, ఇప్పుడు ఎక్కడ పోతున్నావు అంటే, ఇంతకుముందు ఫలానా మందిరం పోయేవాడిని, ఇప్పుడు కల్వరి టెంపుల్ పోతున్నాను అన్నాడు. అలాగా, ఎందుకు పోతున్నావు, అది ఎందుకు వదిలిపెట్టావు, ఇక్కడికి ఎందుకు వెళుతున్నావు అన్నా అంటే ఆయన ఏమంటారు తెలుసా, మా పాస్టర్ గారు రెఫరెన్స్ మీద రెఫరెన్సులు అసలు కఠినంగా బోధిస్తాడండి. మరి ఆయన అంటే ఆయన మంచి కథలు చెప్తాడండి, మంచి బోధ బోధిస్తాడండి, మెత్తగా చెప్తాడండి. పో, నీ స్థానిక సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు ఉన్నారు. వినండి, ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు ఉన్నారు, నీ యొక్క బాధ్యతను వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు ఉన్నారు. ప్రియులారా, ఓపిక కలిగి ఉండాలి. దేవుడు తన వాక్యము ద్వారా మనం సరి చేస్తున్నప్పుడు కొన్ని రకరకాల విధానాల్లో దేవుడు మనం దర్శిస్తాడు కనుక ఓపిక కలిగి ఉండడం అవసరం. నీవున్న స్థానిక సంఘములో ఓపిక కలిగి ఉండడం అవసరం, నీ ఉద్యోగంలో ఓపిక కలిగి ఉండడం అవసరం. ఇంకా మాట వినండి, నీ కుటుంబ జీవితంలో కూడా ఓపిక కలిగి ఉండడం అవసరం. భర్త ఒకటే ఒక మాట అన్నాడట సింపుల్గా, అది కూడా మాకు సేవకులుగా దేవుని పరిచర్యలో ఉన్న మాకు ఈ ప్రసంగాలు చేయడం, పరిచర్య చేయడం కంటే దానితో పాటు సమపాలలో ఈ మధ్యకాలం నా మట్టుకు నేను ఆలోచన చేస్తే ఈ కుటుంబాల సమస్యలు తీర్చడం కూడా పెద్ద పరిచర్య అయిపోయింది మాకు. భార్యాభర్త ఇద్దరు పోట్లాడుకుంటే ఇక వారిని సమాధానపరచడమే పెద్ద పరిచర్య అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఇద్దరు భార్యాభర్త పోట్లాడుకున్నారు. ఆ సహోదరిని పలకరించి, ఎందుకమ్మా ఇంత నిర్ణయం తీసుకున్నావు, ఏది ఏమైనా విడాకులే కాదు, అసలు సంగతి చెప్పు తల్లి, ఎందుకని తొందరపడుతున్నావు అంటే, చూడన్నా ఇటు అనొచ్చా అన్నాడు. ఏమన్నాడంటే సింపుల్ ఒక్క మాట అన్నాడు అంతే, మీ పుట్టింటి వాళ్ళు ఏం పెట్టారు అన్నాడంట అంతే. సింపుల్. వీళ్ళకి పెళ్ళి ఎంతకాలం ఉందో తెలుసా అండి? వివాహమై 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ల తర్వాత మీ పుట్టింటి వాళ్ళు ఏం పెట్టారంటేనే ఈ అక్క ముళ్ళే మూటంత సర్దుకుని పరా, మా పుట్టింటోళ్ళని అంటావా అని బయలుదేరి వెళ్ళిపోయింది. నేను అన్నాను, ప్రతిరోజు బాదుతుంటే కూడా ఇంటి దగ్గర ఉండే సంసారాన్ని కొనసాగించే వాళ్ళు చాలా మంది ఉన్నారక్క. చిన్న మాటకే బయలుదేరిపోతేవా, నేను ఓర్చుకున్నా, ఏదైనా ఓర్చుకుంటాను, కానీ మా పుట్టింటోళ్ళంటే మాత్రం అసలు ఓర్చుకునే కథ లేదు అని చెప్పి ఎన్ని సమస్యలో. సంసారంలో ఓపిక ఉండాలి, ఉద్యోగం దగ్గర ఓపిక ఉండాలి. కొన్నిసార్లు పై ఆఫీసర్లు రకరకాల ఏ టెన్షన్లో ఉంటారో తెలియదు, రకరకాలుగా మాట్లాడతారు. విశ్వాసులారా, ఓపిక అవసరం. ఓపిక వలన ఫలితం ఏమిటి? మొదటి మాట మనం గమనించాం, విలువైన ఫలము దొరుకుతుంది. రెండవది ఈ మాట చూడండి, మరొకసారి మాట గమనించారా, గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది ఓపిక.
ద్రోహమైన కార్యాలు లేక నష్టపరిచే కార్యాలు జరగకుండా చేస్తుంది ఓపిక కలిగి ఉందాం. మూడో మాట చూడండి, లేఖన వెలుగులో లూకాసు వార్తలోనికి వద్దాం ఒక్కసారి. లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయము తెరవండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 19వ వచనం, మీరు మీ ఓర్పు చేత, 19వ వచనం, లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం చదవండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. చూసారా? ఈ 3 మాటలు మనసులో పెట్టుకోండి. ఒకటి, ఓర్పు కలిగి ఉంటే విలువైన ఫలం మనం అనుభవిస్తాం. ఓర్పు కలిగి ఉంటే ద్రోహ కార్యాలు జరగకుండా ఉండడానికి వీలవుతుంది. మూడవది, ఓర్పు వలన ప్రాణము కూడా దక్కించుకుంటామంట. విశ్వాసులారా, ఉందంటారా ఓర్పు? మనకు ఓర్పు కలిగి ఉన్నామా? మన ఓర్పు విషయంలో లేఖనం చాలా స్పష్టమైన మాటలు అనేక విషయాల్లో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఓర్పు కలిగి ఆయన రాకడ కొరకై మనం ఎదురు చూడడం ఎంతైనా ఆశీర్వాదకరం. దైవ గ్రంథంలో అలా ఓర్చుకున్న వారు చాలా మంది ఉన్నారు, మేలు పొందిన వారు ఉన్నారు, ఓర్పుతో తమ జీవితంలో ఉన్నతమైన దీవెనలు పొందిన వారు ఉన్నారు. ఓర్చుకొని 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 అంతవరకు ఓర్చుకొని దేవుని నుండి గొప్ప బహుమానాలు మనం తప్పక పొందవలసిన బాధ్యత మన మీద ఉంది ప్రియులారా. ఇందుకు ఓర్పుకు మనకు మాదిరి ఎవరు? ఓర్చుకోండి ఓర్చుకోండి అని చెబుతున్నాం కదా. లేఖన వెలుగులు అనేక సార్లు రాయబడ్డాయి కదా. ఓర్పులో మనకు మాదిరి ఎవరు అంటే మరెవరో కాదు, మన ప్రభువే మనకు మాదిరి. ఎంత ఓర్చుకున్నాడండి ఆయన. రండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక్క మాట చదవండి. 5వ వచనాన్ని గమనించండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం, 4వ వచనం లేక 3 నుండి చదవండి. 3 నుండి, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఎందుకు లేదండి మనకు ఓర్పు? ఎవరు పిల్లలు మనం? ఏంటండి ఇంత మౌనంగా ఉంటారు? మనం ఎవరి పిల్లలు? మన సింపుల్ ప్రశ్న వేసేయండి అంతే. ఎట్లా మధ్యాహ్నం అవుతుంది, కొంచెం డల్ అయిపోతున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం, ఓకేనా? మనం ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దయ్యం పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నారా లేదా? 2 బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ, తెలుసు నాకు. దేవుని పిల్లలతో పాటు సైతాను పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఇంకా ప్రభువు నమ్మని వారు ఇక్కడ ఉన్నారు. సరే, మనము దేవుని పిల్లలము కనుక వినండి, మనము దేవుని పిల్లలము కనుక దేవుని కలిగిన గుణ లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి. ఆయన ఏం చేశాడని చూడండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. నీ ఓర్చుకోలేని పరిస్థితి నీకు ఏర్పడినప్పుడు చూడాల్సింది ఎవరిని? ప్రభువును చూడండి. కొన్నిసార్లు చిన్న మాట ఓర్చుకోలేరు కొందరు, చిన్న విషయాన్ని ఓర్చుకోలేరు. ఒక మాట కాని మాట ఎవరైనా పలుకుతే దాన్ని ఓర్చుకోవడం చాలా కష్టం. ప్రభు ఏమన్నాడు కొండ మీద ప్రసంగంలో? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చెప్తారా చెప్పరా? ఓకే, చెప్పండి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏం చేయాలంటే సంతోషించి. ఇది సాధ్యమేనా చెప్పండి? ఎవరైనా మన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనుకోండి, అన్న అని నవ్వుకుంటూ చెప్పగలమా? అబ్బో, అప్పుడు చూడాలి మన అసలైన విశ్వాస జీవితం అంతా కదండి. ఒక గ్రామానికి వెళ్తే మీటింగ్ అంతా బాగా జరిగిపోయింది, చక్కగా జరిగింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు నాకు ఆ గ్రామం, ఆ సంఘంలో. ఆఖరికి మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరూ, ఒక సహోదరుడు కొంచెం సౌండ్ ఎక్కువ, ఆయనకు అంటే స్వరం ఎక్కువ.
అందరికి అన్న వందనాలన్నా, యోహానన్నా, సామెలన్నా, అందరికి వందనాలన్న వరుసగా వందల పేర్లతో పాటు వందనాలు చెప్తున్నాడు. ఒక సోదరునికి చెప్పండి, సామెలన్నా వందనాలన్న అంటనే ఆ సామెలన్న సామాన్యంగా స్పందించాలి. నీ వందనాలు నీవు పక్కన జరుగు అన్నాడు, పక్కకు వెళ్ళు అన్నాడు. అన్న వెంటనే నేను అక్కడే ఉన్నా, ఏం చేయాలో అర్థంగా ఏమింత సీరియస్ అంటున్నాను. మళ్ళీ 2 బైబిల్ సంచులు తెలుసుకున్నారు. 2 బైబిల్ సంచులు తెలుసుకునే బ్యాచ్ అన్నమాట. ఆఖరికి వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఎక్కువైపోయి ఏమంటారు తెలుసా, అన్న ఈ సంచిని పట్టుకున్న వాడిని కథ చూస్తాను అంటున్నాడు. సంచి పక్కన పెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి చాలాసార్లు. విశ్వాసులారా, బైబిల్ పక్కన పెడుతున్నారు, కొన్నిసార్లు విశ్వాసం పక్కన పెడుతున్నారు. ఓర్చుకోలేక చాలా మంది సమస్యలు తీసుకొని వస్తున్నారు. వినండి, ఓర్పు కలిగిన వారమై మనం సాగవలసిన మన ప్రభువే మనకు ఎట్లా ఓర్చుకున్నాడు ఆయన. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయన వైపు చూడండి. ఓర్చుకోలేకపోతున్నావా? ఒకసారి ప్రభు వెళ్ళి చూడు చాలు. ఆయనే ఓర్చుకున్నాడు కనుక నేను ఓర్చుకోవాల్సిందే అని చెప్పి ఓర్పు కలిగి సాగటం ఎంత ఆశీర్వాదకరమో. పిల్లలు చివరికి ఒక మాట చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము ఏ విధంగా ఓర్చుకోవడంలో కొన్నిసార్లు కానీ చాలా కష్టతరంగా ఇబ్బందికరంగా ఓర్చుకునే వారు కొందరు ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూస్తారా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో మధ్య భాగం ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలనియు, ఆ తర్వాత ఆనందముతో పట్టుకున్నారా లైన్ మీరు? ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలువారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతిమాలుచున్నాను. ఈ మాట నన్ను చాలా ఆపేసింది చాలాసేపు. ఏమాట తెలుసా? ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పు. ఏమంటే అర్థమైంది ఈ మాట? మన ఓర్పులో 2 ఉండాలంటే ఇక్కడ పరిపూర్ణమైన ఓర్పు కలిగి ఉండాలి. సగం ఓర్చుకోవడానికి కాదు. ఏమండి ఇంతవరకైతే ఓర్చుకుంటా, అది దాటితే మాత్రం నేను మనిషిని కాదంటున్నాడు ఒక ఆయన. పరిపూర్ణమైన ఓర్పు మాత్రమే కాదు, ఆ ఓర్పులో మరొకటి కూడా ఉండాలట, ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పు. విశ్వాసులారా, ప్రభువు నమ్మిన పిల్లలమైన మనం ఆయన సొంత రక్షకుడిగా స్వీకరించిన తర్వాత మనలో ఓర్చుకున్న ప్రభును తలంచుకుంటే మనం ఎవరినైనా ఓర్చుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, వినండి మాట. ప్రభు నమ్మిన పిల్లలుగా వింటున్నారా? ప్రభు నమ్మిన పిల్లలుగా రక్షణ పొందిన తర్వాత ఆయన బిడ్డగా సాగుతున్న మనం ఎప్పుడొక మాట గుర్తుపెట్టుకోండి, నన్ను ఓర్చుకున్న ప్రభును చూసినప్పుడు నేను ఎవరినైనా ఓర్చుకోగలను. నన్ను ఎట్లా ఓర్చుకున్నాడండి దేవుడు? మనల్ని ఎట్లా ఓర్చుకున్నాడండి చెప్పండి ఒకసారి. మన కరెక్ట్ లైన్లో సాగేవాళ్ళమా? మన పరిస్థితి ఎలాంటిదో, మన జీవితం ఎలాంటిదో, మనం ఎన్నిసార్లు ఒడిదుడుకులు అయిపోయి, ఎన్నిసార్లు దేవుని నామాన్ని అవమానపరిచామో, ఎన్నిసార్లు దేవుని హృదయాన్ని వేదన పరిచామో, ఇంత చేసినా దేవుడు ఓర్చుకోవట్లేదు చెప్పండి. ఎంతగా ఓర్చుకుంటున్నాడు. ఎందుకు నీ తోటి వారిని ఓర్చుకోలేకపోతున్నావు? ఓర్పు కలిగిన వారై ఆయన రాకడ కొరకై మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ 3 విషయాలు మనసులో పెట్టుకోండి. నంబర్ 1, 1 శ్రద్ధపడి ఎదురు చూడాలి. 2 పవిత్రతతో ఎదురు చూడాలి. 3వదిగా ఓర్పు కలిగిన వారమై ఎదురు చూడాలి. ప్రభుని ఎదుర్కోపోవడానికి మనందరం సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ పాఠంలో నేను మరొక భాగములోనికి వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చేది ఖాయం. ఆయన వచ్చిన తర్వాత మనందరము కూడా మార్పు చెందిన వారమై ఎత్తబడతాం. అందుకే చాలాసార్లు పాత దినాల్లో పాడేవారు, ఈ దినాల్లో కనబట్లేదు ఆ పాట. యేసు రాజుగా వచ్చా? మీకు ఇంతకు వచ్చా పాట? పాడుకుందామా? యేసు రాజుగా భూలోకమంతా తెలుసుకుంటారు, మహారాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజు
వచ్చుచున్నాడు, మహారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. లోకమంతా క్షమకాలం, విడువబడుట బహు దూరం, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. చాలా పాట కదండి. యేసు రాజుగా రాబోతున్నాడు. మనందరము కూడా ఆయన బూర శబ్దం విన్న తర్వాత మనందరము మార్పు చెందిన వారమై మనందరం కూడా ప్రభు దగ్గరికి వెళ్తాం. ఆ బూర శబ్దం కేవలం దేవుడు నమ్మిన వాళ్ళకు మాత్రమే వినబడుతుంది. అది రహస్య రాకడ అనగా ఆయన వచ్చినప్పుడు కేవలం మొదటి భాగంలో నమ్మిన వారు మాత్రమే ఎత్తబడతారు. నమ్మని వారందరూ ఇక్కడే ఉండబోతున్నారు. యాక్చువల్గా సమయం అయింది, కానీ ఒక్క మాట అలాగ చెప్పేసి నేను ముగిస్తాను. విషయం ఏంటంటే, ప్రభు వచ్చినప్పుడు మనందరం ఎత్తబడిన తర్వాత మనం ఎక్కడికి పోతాం? ఎక్కడ తీసుకుపోతాడు ఆయన? మనం ఎక్కడ తీసుకుపోతాడు? ప్రభు నమ్మిన వారిని దేవుడు తీసుకుపోతాడు. ఎక్కడ తీసుకుపోతాడు ఆయన? నేను అన్న జ్ఞాపకం చేశాడు అనుకుంటున్నాను నేను. ఆయన ఈ లోకంలో మనం ఎత్తబడిన తర్వాత మనందరము కూడా ఒక స్థలములో ప్రభువు దగ్గర ఉండాలి. అది మధ్యాకాశం అంటారు, కానీ ఆధారాలు ఏవి కనబడవు మనకు. మధ్యాకాశం అని ఆకాశ మండలము లో మేఘముల మీద మనము కొనిపోబడతామనే మాట మాత్రం ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడ జరిగేది అది ప్రక్కన పెడదాం. అది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఒకవేళ లేఖన వెలుగులో దేవుని సేవకులు బోధిస్తే విందాం. అయితే ఒక్క మాట వినండి, మనం ఎత్తబడిన తర్వాత మనందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. మనం అందుకని నిన్న చదువుకున్నాం రోమా 8:4 నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడ్డా. ఏంటి మన నిరీక్షణ? నంబర్ 1, ఎత్తబడుట కొరకే నిరీక్షణ కలిగి ఉన్నాము. రెండవది, ఎత్తబడిన తర్వాత ఆయన న్యాయపీఠం ఎదుట మనందరం నిలబడాలి. ఇక్కడ కూడా ఒక 3 మాటలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మనము ఏం చెప్పాల్సి వస్తుంది, మనం దేన్ని బట్టి అక్కడ దేవునికి లెక్క చెప్పాలో 3 విశేషమైన సంగతులను లేఖన మనకు స్పష్టంగా తెలియజేస్తారు. రండి ఒకసారి వచ్చి చదివేద్దాం. కొరింథీ మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము తెరవండి. ఆయన ఎదుర్కొనే మనం ఏ విధంగా ఎదుర్కోవాలో ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఆయన ఎదుర్కొని ఆయన మనం కలుసుకున్న తర్వాత మనం దేన్ని బట్టి దేవునికి లెక్క చెప్పాలో ఒక 3 విషయాలు మనం గమనిస్తాం. ఆ మాటలను దయచేసి తెరవండి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? కొరింథీ 2వ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 5:10 చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందనట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. ఈ మాట కేవలం అలాగ చదివి రండి, అలాగ ఉంచండి. మధ్యాహ్నం ప్రవచితం అయితే ధ్యానం చేద్దాం. రండి, లూకా సువార్త, మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయము 33 వచనం 34 వచనం చదువుకున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మన ప్రభు ఏం చేయబోతున్నాడో దానికి సంబంధించిన ఒక సూచనాప్రాయమైన ఒక చిన్న మాట ఇక్కడ ప్రస్తావించబడింది. అందులో నుండి మన పాఠం కొరకు సహాయకరంగా కొన్ని మాటలు మనం విందాం. 33, 34 వచనాలు. మార్కు సువార్త 9వ అధ్యాయం 33, 34 వచనాలు. అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. కపెర్నహూమునకు వచ్చి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకడితో ఒకడు వాదించిరి గనుక 34 వచనం. ఆయన ఇంట ఉన్నప్పుడు
మార్గమున మీరు ఒకరితో ఒకరు దేన్ని గూర్చి వాదించుచుండురని వారిని అడుగగా వారు ఊరకుండిరి. పిల్లలారా, ఇక్కడ పాఠం వినండి శ్రద్ధగా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న దినాల్లో ఆయనకి ఎంతమంది శిష్యులు? మొత్తం 12 మంది శిష్యులు కదండి. ఈ 12 మంది శిష్యులు వారితో నాకు చాలాసార్లు ఆశ్చర్యం అవుతుంది, ఎట్లా ఏగాడో 3.5 సంవత్సరాల వాళ్ళతో. ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు. మన తోటి వారు భిన్నంగా ఉంటే మనం సర్దుకోలేం, ఓపిక పట్టలేము. కానీ ప్రభు వారు 3.5 సంవత్సరాలు వారితో ఉంటూ వారిని తరబీదు చేస్తూ వచ్చారు. కపెర్నహూములో వారు ఉన్నప్పుడు వారు మార్గములో ప్రయాణం చేస్తున్న సమయంలో వారు వాదించుకున్నారట. ఏమని వాదించుకున్నారు? మనలో గొప్పవాడు ఎవడు అని వాదించుకుంటున్నారు. మార్గంలో ప్రభు ఏమనలేదు, మార్గంలో వారిని గద్దించలేదు, ఏమేం లేదు. వారు వాదించుకున్న తర్వాత వారు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభు ఏమడుతున్నాడు? మీరు మార్గములో ఏమన్నాడు అక్కడ చూసారా? మీరు మార్గములో ఒకరితో ఒకడు దేనిని గూర్చి వాదిస్తున్నారు. ఏం మార్గంలో ఎందుకు అడగలేదు? మార్గంలో అడగలేదు, ఇంటికి వచ్చిన తర్వాతనే అడుగుతున్నాడు అన్నమాట. విశ్వాసులారా వినండి. అప్పుడు దానికి జవాబుగా వారు ఏమీ పలకకుండా ఊరికి మౌనం అయిపోయారు. అంటే మార్గంలో మాట్లాడుకున్నది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మార్గంలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాదించుకున్నారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు అడిగాడు, ప్రభు అడుగుతున్నాడు, మీరు మార్గంలో చేసింది ఏం పని, మార్గంలో ఏం వాదించుకున్నారు అని చెప్పి మార్గంలో జరిగింది ఇంట్లో అడుగుతున్నాడు. పిల్లరా, మనందరం కూడా ఒకరోజు మన ఇంటికి పోతాం. ఏ ఇంటికి చెప్పలే? ఇప్పుడు ఇంటికి పోయేది అనుకుండేరు, అది కాదు. మన ఇల్లు ఎక్కడ? మీకే ఆనందం ఉండట్లేదు చూస్తుంటే. మన ఇల్లు ఎక్కడ అంటున్నాను? మన సొంత ఊరు ఏ ఊరు? పరలోకం. ఈ దేశంలో పరజనులం, యాత్రికులం. సొంత ఇంటికి వెళ్తాం, ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్తాం. మన ఇంటికి పోయిన తర్వాత అప్పుడు దేవుడు మన లెక్క అడగబోతున్నాడు. ఒకరోజు అందరి ముందు మా అబ్బాయిని కొట్టాను. ఏదో ఏ విషయాన్ని కొరకు చిన్న మాట గట్టిగా కొట్టాను. కొట్టిన తర్వాత అందరూ పోయినాక వాడు ఒకరోజు నా రూమ్లోకి వచ్చేసి, నాన్న నువ్వు కొట్టింది నాకు అర్థమైంది, కానీ ఎవరు లేనప్పుడు కొట్టున్నాను అడిగాను. ఎవరు లేనప్పుడు కొట్టను. ఏం జోనతాను అట్లా అంటున్నావు అంటే, అంతే కదా, అందరి ముందు ఎందుకు కొడతావు నన్ను? ఎవరు లేనప్పుడు ఎంత కొట్టినా పడతాను, కానీ అందరు ఉన్నప్పుడు మాత్రం కొట్టొద్దు అన్నాడు. పిల్లరా వినండి ఒక మాట. ప్రభువు నమ్మిన పిల్లమైన మనందరం మన ఇంటికి వెళ్ళబోతున్నాం. మన ప్రభుతో సదాకాలం, ఇంతవరకు మొదటి సందేశంలో విన్నాం, మనం ఆయనతో సదాకాలం ఉండబోతున్నాం. అక్కడి కొరకు మనం ఇక్కడ ఉండగానే సిద్ధపడాలి. అక్కడికి పోయిన తర్వాత దేవుడు 3 గూర్చి లెక్క అడుగుతాడు. ఆ 3 ఏమిటో, ఏ విషయాల కొరకు ప్రభు లెక్క అడుగుతాడో ఒక్కసారి భోజనం తర్వాత మనం లేఖనాలు విందాం, శ్రద్ధగా ఆలకిద్దాం. పిల్లరా, ఇంతవరకు ప్రభు మన ముందుకు తెచ్చిన ఈ 3 విషయాల్లో మనం ఎలాగున్నామో పరిశీలించుకున్నాం. ఒకటవది సిద్ధపడుచు ఎదుర్కొంటున్నామా? రెండవది పవిత్రతతో ఎదుర్కొంటున్నామా? మూడవది ఓపిక కలిగి ఆయన ఎదుర్కోబోతున్నామా? మన జీవితాల్లో ఈ 3 ఉన్నాయో లేదో పరీక్ష చేసుకుందాం. ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. మధ్యాహ్నం వేళ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమేమి అడుగుతాడో ముందే తెలిస్తే మేలు కదండి. పరీక్ష హాల్లో వెళ్ళిన తర్వాత ఫలానా సబ్జెక్ట్ అని తెలిసినప్పుడు ముందుగానే సిద్ధపడిపోయినట్టుగా ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమేమి అడుగుతాడో అవి మనం చూడబోతున్నాం. అప్పుడు వాటి కొరకు ఏ విధంగా ఈ భూలోకములోనే సిద్ధపడాలో ఆ 3 విషయాలు మధ్యాహ్నం వేళ ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. తల ఉంచండి, చిన్న మాట ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రాలు. చెప్పబడిన మాటలు దీవించుమని, తిరిగి మధ్యాహ్నానికి మమ్మల్ని సిద్ధపరచాలని యేసు ప్రభు నామమున స్తోత్రించి ప్రార్థించి విశ్వాసంతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలం 3వ వర్తమానంగా మనము ఓర్పుతో కనిపెట్టుకోవటం, ఆ ఓర్పు, సహనం, ఎదురు చూడటం, ఈ సంగతులన్నీ కూడా